అనేకత్వం అనేటువంటిది ఎట్లా వచ్చిందంటే ఏకత్వం నుంచినే వచ్చింది. The diversity has emerged only from one entity. ఒక ఇంటి లోపల తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, కోడలు వీరంతా ఉంటుంటారు. In a particular house, there is father, mother, son, daughter, and daughter-in-law, son-in-law. వీళ్ళందరూ కూడాను ఒక్క మాస్టర్ కంట్రోల్లోనే నడుస్తూ ఉంటారు. All of them will be functioning under the control of one master. కారణం ఏమిటంటే వీరిని ఒకరు చక్కగా అర్థం చేసుకుంటారు. The reason for that kind of behavior is there is mutual understanding. వారి యొక్క స్థితిగతులు కూడా చక్కగా గుర్తిస్తారు. They also understand their own position. అందరూ ఐకమత్యంగా పనిచేస్తారు. They work unitedly. ఈ విధమైనటువంటి ఐకమత్యము, అండర్స్టాండింగ్ ఉండటం చేతనే అడ్జస్ట్మెంట్ ఈజీగా అవుతుంటుంది. As there is unity, there is understanding, adjustment becomes easy among them. అదే విధంగానే ఒక కుటుంబం యొక్క పద్ధతులను మనం చక్కగా ఆధారం తీసుకొని మిగిలినటువంటి పద్ధతులు మనం పెంచుకోవడానికి పోవాలి. We have to base all the understanding on the basis of this family, functioning of a family, extend the same thing to the business and outside world. కనుక ఈనాడు ఏ విధమైనటువంటి దోషం ఏర్పడిందంటే మన కుటుంబంనే మనం అర్థం చేసుకోవటం లేదు. మన కుటుంబం యొక్క సంబంధమనే మనం సరైనటువంటి దీంట్లో పెట్టుకోవటం లేదు. Today ఒకరిలో ఒకరికి సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి వాళ్ళము ఇంక వ్యాపారంలో మనం ఏ రీతిగా అభివృద్ధి కాల్చారు. Today the defect is that we have not been able to understand what type of relationship would exist in the family, and such kind of relationship doesn't exist also, and therefore all the problems come. కనుక మొట్టమొదటి కుటుంబం యొక్క ఇది పరిస్థితిని గుర్తించాలి. అదే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ కుటుంబంలో ముందు పెంచుకోవాలి. In the first instance, we have to develop proper communication inside the family. ఈ కుటుంబం నుంచినే సమాజంలో ప్రవేశించాలి. We have to then enter into the society. ఈ సమాజం ద్వారానే ప్రపంచంలో మన యొక్క దీనిని ప్రార్థించాలి. Through society, we have to enter into the